అబౌట్ సాధన. సాధన వల్ల మెరిట్స్ ఏంది, చేయకపోతే డిమెరిట్స్ ఏంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాధన, అబౌట్ సాధన. ఎంతకాలము సాధన చేసినా ఎక్కడికి చేరుకోలేనట్టు అనిపిస్తుంది అనే ప్రశ్న ఎదురవుతుంది అందరికీ కూడా. దీనికి సమాధానం ఏమిటంటే, మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసిన ఎక్కడికి వెళ్ళలేకపోవడం కాదు, అస్సలు వెళ్ళలేరు. ఎందుకంటే యోగం, ధ్యానం తదితర సాధనలు చేయడం వెనుక అంతరార్థం ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడ ఉండగలిగే స్థితికి రావడం. ఇక్కడ ఉన్నది ప్రతి చోట ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని అర్థం చేసుకోవాలి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరాన్ని దాటి వెళ్ళడమే సాధన. ఏంటిది సాధన అంటే? ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరాన్ని దాటి వెళ్ళడమే సాధన. నిజానికి వెళ్ళేందుకు మరొక చోటంటూ ఏది లేదు, ఉన్నదల్లా ఇక్కడే, ఈ క్షణం మాత్రమే, మిగిలినదంతా మీ ఆలోచనలోనే ఉన్నది అని చెబుతున్నారు. సాధన అనేది ఒక ఉపకరణం మాత్రమే, మీలో పరిపక్వత తీసుకువచ్చి మరెక్కడికో వెళ్ళాల్సిన అవసరాన్ని పోగొట్టే ఒక పద్ధతి. మీరు ఇక్కడ కూర్చుంటారా, హిమాలయాల్లో లేదా ఆఫ్రికాలో, అమెరికాలో, ఉత్తర ధ్రువమో దక్షిణ ధ్రువంలో కూర్చుంటారా అనేది ముఖ్యము కాదు. బహుశా కొన్ని ప్రదేశాలు అనుకూలంగా ఉండొచ్చు, కానీ అది ప్రధానం కాదు. సాధనలో మీలో జరిగేదాన్ని మాత్రమే మీరు అనుభూతి చెందుతారు. ఉన్నది ఉన్నట్టుగా చూసే పరిపక్వ స్థాయికి మిమ్మల్ని చేర్చేదే సాధన. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాం, ఈ చోట నచ్చలేని ఇంకో చోటుకు పోతాం, ఆ చోట నచ్చలేని ఇంకో చోటుకు పోతాం, ఆ చోట నచ్చలేని ఇంకో చోటుకి. ఇప్పుడు నేను కదా ఇక్కడికి మా ఇంటి ముందు ఉన్నటువంటి మా గార్డెన్, డ్రీమ్ హౌస్ గార్డెన్కి వచ్చినట్టుగా. కానీ ఎక్కడ ఉంటేనే మనస్సు ఉంటే మార్గం ఉండకపోతే. ఎందుకంటే ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే, ఏదైనా ఒకటి సాధించాలంటే మనస్సు ఉండాలి. ఆ మనస్సుకు తగ్గట్టుగా మన కృషి, పట్టుదల కూడా అన్నీ ఉండాలి ఫ్రెండ్స్. ఉంటేనే మనము దాన్ని చేయగలుగుతాం. కానీ చేస్తే వాళ్ళే చేస్తే. ఇప్పుడు చూడండి ఎంత పని రోజు. ఇప్పుడు నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ ఇది చెయ్యాలి, రోజు ఒకటి చెయ్యాలి, ఇలా టైం టేబుల్ ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకున్నట్టయితే మన మనస్సుని ఎక్కడికన్నా స్థలము ముఖ్యము కాదు. మన మనస్సును నిగ్రహించుకోవడము, మన ఇంద్రియాలను నిగ్రహించుకొని చేసే సాధననే అనుభూతి, చేసే దాన్నే ఏమంటాం, నిగ్రహించుకోవడాన్నే సాధన అంటాం. ఈ సాధన అనేది ఒక ఉపకరణం, అంటే ఒక పనిముట్టు మాత్రమే అని గ్రహించండి ఫ్రెండ్స్. అంతే కదా మరి కదా. ఈ విధంగా మనము ఇలా చాలా విషయాలు తెలియని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు తెలుసుకుంటామో ఏమో. మన సమయము, మనం ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం. రిటైర్డ్ అయిన వాళ్ళమందరం ఈడ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళమే. కాబట్టి మనం ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు ఎంత విషయ సేకరణ దొరికితే దాన్ని అంత మనం ఇందులో పెట్టాల్సిందే. పెట్టేద్దామా మరి? యూట్యూబ్లో పెడితే అందరూ కూడా వింటారు. కనీసం వీళ్ళు మోటివేట్ అయ్యే వాళ్ళు కూడా మనల్ని అనుకరిస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.